వాళ్ళు కూడా గదే చెప్పిండ్రు. అంటే వీటన్నిటికీ పరిష్కారం సెక్షన్ 3 కింద కృష్ణా జలాల పునః పంపిణీ, అది సాధించిండు కేసీఆర్. ఫస్ట్ ఎపెక్స్లో కొట్లాడి, సెకండ్ ఎపెక్స్లో కొట్లాడి, సుప్రీంకోర్టుకు పోయి కేంద్రం మెడలు వంచి సెక్షన్ 3ని తెచ్చిండ్రు. ఇంకో 6 నెలల సెక్షన్ 3 కింద మన రాష్ట్రానికి మినిమం తక్కువ 500-600 టీఎంసీల నీళ్ళు వస్తాయి. అది దీని పరిష్కారం. మరి ఇంతకాలం మీరు చెప్పేదంతా సొల్లే కదా. ఇక అయితే ఈ మధ్య ఇంకోటి మాట్లాడుతున్నారు వీళ్ళు, మాకు తెలంగాణ 71% రావాలి, మేము ట్రిబ్యునల్లో కొట్లాడుతున్నాం. వీళ్ళు ఏదో కొత్తగా కనిపెట్టినట్టు 71% రావాలని మేము ట్రిబ్యునల్ ముందు వాదిస్తున్నాము అని మేము పోయినాము, నేనే ట్రిబ్యునల్ కాడికి పోయినా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మధ్య మాట్లాడుతున్నాడు. అసలు ఇది చూడండి, డేటు జూలై 14, 2014, అంటే రాష్ట్రం వచ్చిన 42 రోజులకు, తెలంగాణ ఏర్పడ్డ 42 రోజులకు కేసీఆర్ గారు తెలంగాణకు 69% నీళ్లు రావాలని, దాని ప్రకారంగా సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని 42 రోజులకే కేసీఆర్ రాసింది. రాష్ట్రం వచ్చిన 42 రోజులకు కేసీఆర్ రాస్తే వీళ్ళేదో కొత్తగా కనిపెట్టినాం, మేమేదో ఇప్పుడు 70 అడుగుతున్నాం, 71 అడుగుతున్నాం, మేము ట్రిబ్యునల్కి పోయినాం, వీళ్ళేదో కనిపెట్టినట్టు చెప్తున్నారు. ఆనాడు రాష్ట్రం ఏర్పడ్డ 42 రోజులకే, అంటే కేసీఆర్కు నీళ్ల మీద ఎంత నిజాయితీ ఉంది, రాష్ట్రం మీద ఎంత కమిట్మెంట్ ఉంది, ఎంత పట్టుదల ఉందనడానికి 42వ రోజే కొత్త సంసారం. అధికారులు కూడా లేరు, మన ఐఏఎస్ ఎవరో తెలియదు, ఏడ కూర్చోవాలనో తెలియదు, సెక్రటరియట్లో కుర్చీల పంచాయతీ నడుస్తుంది. కానీ ఆయన ఫోకస్, కేసీఆర్ గారి ఫోకస్ 42వ రోజే 69% నీళ్లు తెలంగాణకు రావాలని, ఆ రోజే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ గారు పోరాడింది. ఇది కేసీఆర్ గారి నిజాయితీ. ఈ లెటర్ చూసినాక ఇంకెవడన్నా మెడ మీద తలకాయ ఉన్నోడు కేసీఆర్కు ఇలా తెలంగాణకు ద్రోహం చేసినట్టు నమ్ముతాడు ఎవడన్నా? ఈ పిచ్చి మాటలు కాకపోతే ఏంది? అసలు ఈ ఒక్కటి కాదు, ఎన్ని లేఖలనే చూపిస్తాం ముంగట. ఇగో సెక్షన్ 3 కావాలని 32 లెటర్లు రాసిండు కేసీఆర్ గారు. 32 లెటర్లు, ఒకటి కాదు, రెండు కాదు. మీరు చూస్తే ఇక ప్రధానమంత్రికి రాసిన లేఖ 17వ లెటర్ ఫ్రమ్ సీఎం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు ప్రైమ్ మినిస్టర్ ఆన్ సెక్షన్ 3, 26/12/2018. లెటర్ ఫ్రమ్ చీఫ్ మినిస్టర్ టు తెలంగాణ మినిస్ట్రీ ఆఫ్ MOJS ఆన్ సెక్షన్ 3 అండ్ వేరియస్ ఆస్పెక్ట్స్. ఇట్లా చూడండి, మీరు 2014 నుంచి 32 లెటర్లు రాసినాం సెక్షన్ 3 కోసం. 32 లెటర్లు రాస్తారు, ఫస్ట్ ఎపెక్స్లో మాట్లాడతారు, సెకండ్ ఎపెక్స్లో మాట్లాడతారు, సుప్రీంకోర్టుకు వెళ్తారు, చివరికి కేంద్రం మెడలు వంచి సెక్షన్ 3 తెస్తేనే కదా ఈరోజు నువ్వు పోయి ట్రిబ్యునల్ ముందు వాదిస్తున్నావు. అసలు అది లేకపోతే మీరు కాంగ్రెస్ రాసిన మరణ శాసనం 299లో ఇలా ఆగమైపోదు. దాని నుంచి బయటకు తెచ్చి ఇవాళ కృష్ణలో మనకు ఒక 600 టీఎంసీలు రావడానికి ఆనాడు తెలంగాణ రాష్ట్రం తెచ్చి కేసీఆర్ ఎంత మేలు చేసిండో, ఇవాళ సెక్షన్ 3ని సాధించి తెలంగాణకు అంత మేలు చేసిన నాయకుడు మన కేసీఆర్ గారు. అంటే అంత ఇంపార్టెంట్ అది. అసలు ఆ సెక్షన్ 3 అనేది మామూలు విషయం కాదు. ఈ సెక్షన్ 3కి సరే, ఇందాక నేను చెప్పింది, ఈ ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్లో సెక్షన్ 3 ఇంకెప్పుడు ఇస్తారు అని కేసీఆర్ గారు మాట్లాడింది. ఇక సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్లో ఎన్ని రోజులు, ఇంకా 7 ఏళ్ళు అయింది మా తెలంగాణ, మా హక్కు, మీరు ఎప్పుడు వేస్తారు ట్రిబ్యునల్ అని చెప్పి సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్లో కేసీఆర్ గారు మాట్లాడింది. ఇవి నేను ఉట్టిగా మాట్లాడతలేదు, ఫస్ట్ ఎపెక్స్లో మాట్లాడింది, సెకండ్ ఎపెక్స్లో మాట్లాడింది. ఇంత పోరాటం చేస్తే ఆ సెక్షన్ 3 వచ్చింది. బీజేపీల కథ కూడా ఒక్క విషయం మాట్లాడుకోవాలి. అసలు ఈ సెక్షన్ 3 ఎవరు ఇవ్వాలి? రాష్ట్రం ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ISRWD యాక్ట్ ఏం చెప్తుందంటే, ఏదైనా ఒక రాష్ట్రం కంప్లైంట్ చేస్తే ఏడాదిలోగా పరిష్కరించాలి, పరిష్కరించలేకపోతే వితిన్ 1 ఇయర్ ట్రిబ్యునల్ వేయాలనేది చట్టం, భారత రాజ్యాంగం. కానీ ఇక చూడండి, మనమేమో 2014 రాష్ట్రం ఏర్పడ్డ 42 రోజుల్లో కంప్లైంట్ ఇచ్చాం. కానీ కేంద్రం పట్టించుకోకపోతే మనము ఇక్కడ 2 సార్లు మాట్లాడినాం, ఇంటర్ స్టేట్ మీటింగ్స్లో, ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్లో మాట్లాడినాం. దెన్ ఇంకా ఏడాది దాటినాక మనం చూడండి ఎంత కేసీఆర్ గారు ఎంత నిజాయితీగా పోరాడిన దానికి 14 రాష్ట్రం